పురాతన కాలంలో భరద్వాజ మహర్షికి దివ్యభక్తుడైన ఒక శిష్యుడు మృకండుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు మరుద్వతి. చాలా కాలం పిల్లలు లేకపోవడంతో ఇద్దరూ తీవ్రంగా భగవంతుణ్ణి ప్రార్థించారు. ఒకరోజు శివుడు వారి ముందు ప్రత్యక్షమై అన్నాడు, మీకు ఇద్దరిలో ఒకరిని ఎంచుకోండి. జ్ఞానవంతుడు కాని చక్కని పాప, కాని జీవితకాలం 16 సంవత్సరాలు మాత్రమే, లేదా మూర్ఖుడు కాని దీర్ఘాయువు. మృకండ మహర్షి వెంటనే అన్నాడు, ప్రభో, మాకు తక్కువ వయసు ఉన్నా జ్ఞానవంతుడైన కుమారుడే కావాలి. దాంతో శివుడు ఆశీర్వదించి మాయతో కనుమరుగయ్యాడు. కొద్ది రోజులకి ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. అతనే మార్కండేయుడు. పాపం పెరుగుతూ శివభక్తిలో మునిగిపోయాడు. చిన్న వయసులోనే శివమంత్రం ఓం నమః శివాయ జపిస్తూ తపస్సు చేసేవాడు. కాలం గడుస్తూ మార్కండేయుడు 16 సంవత్సరాలు నిండే సమయం వచ్చింది. యమధర్మరాజు అతని ప్రాణాలు తీసేందుకు వచ్చాడు. మార్కండేయుడు ఆ సమయంలో శివలింగాన్ని ఆలింగనం చేసి భయపడుతూ ప్రార్థించాడు, ఓ మహాదేవా, నన్ను రక్షించు. యముడు తన పాశాన్ని విసరగా అది లింగం చుట్టూ తిరిగింది. దాంతో శివుడు లింగం నుండి రుద్రరూపంలో బయటకు వచ్చి యముడిపై కోపగ్నిగా దాడి చేశాడు. శివుడు అన్నాడు, నా భక్తుని ప్రాణాలు తీసే నీకు హక్కు లేదు యమా. ఇకపై మార్కండేయుడు చిరంజీవి అవుతాడు. ఆశీర్వాదంతో మార్కండేయ మహర్షి శాశ్వతంగా 16 ఏళ్ల వయసులోనే అమరుడయ్యాడు. ఆయన శివభక్తులలో గొప్ప స్థానాన్ని సంపాదించాడు. శివుడిపై గాఢమైన భక్తి ఉంటే మరణం కూడా దూరమవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం. ధన్యవాదములు.